అబ్బా నన్ను అనాలంటే నీకు ఎంత హ్యాపీ అమ్మా. అవును, నిన్న అనకపోతే బయట వాళ్ళనంటే ఊరుకుంటారా ఎవరన్నా? నా కొడుకు కూడా ఓసారి కసురుకుంటాడని అడగను, నిన్నే కదా అడిగేది. 2 అంటున్నా, 2 తెమ్మంటున్నా, తప్పేముంది అట్లా? 2 తెమ్మంటావేమో కానీ 2 అని అయితే ఆపమను. పోనీ 10 అంటున్నా అనుకో, ఏం పోతుంది? సరేలే. ఇప్పుడు మొత్తానికి ఏంటి అంటే అక్క వాళ్ళకి కుక్కర్లు కొనాలి ఇవ్వాలి అనింది. అక్క వాళ్ళంటే మా ఆడపడుచులు అనమాట. ఇదిగోండి కొన్నాను, తీసుకొచ్చాను అనమాట. దాని గురించి చెప్పు చెప్పు. చెప్తలేను, నేను అడుగుతా కదమ్మా. నేను ఇంత వంట చేసిన దాన్ని బియ్యం కడిగి పెట్టనా? అంటారా? అట్లా అంటే ఇదైపోతుంది, అనొద్దు. ఏమనొద్దు, నేను కడిగి పెడతా కదా. బియ్యం ఎన్ని కడగాలో చెప్తే నేను పెడతా. నీకు ఎందుకంత ఆత్రం? అసలు ఎందుకు ఇంత ఇష్టం నీకు ఈ పని చేయడం? మీరు అన్నీ ఎక్కువ తక్కువ వండుతారు, సరిగ్గా నీళ్ళు పోయారు. నువ్వు ఎంత మెల్లిగా మాట్లాడినాడు. నేను నీకు మైక్ పెట్టినాడు. అచ్చో, మర్చిపోయాను కదా. ఇట్లుంటది. ఇన్ని బియ్యం కడగని చెప్పొచ్చు కానీ నమ్మదు. తనే కడిగి ఆడ పెడితే అది పెడుతుంది, లేకపోతే ఎక్కువ వండుతుంది అంటది. నాకేమో ఎవరైనా సడన్గా ఇంటికి గెస్ట్లు వస్తే ఒకరి తినేంత అన్నం ఉండాలని నేనంట. మా అత్త లేదు ఉండాలి, వద్దమ్మా ఉండాలంట. సరే నువ్వు చెప్పినట్టు నేను వండుతలేను ఇప్పుడు. తిట్టనే. బాయ్ బాయ్ బాయ్.